Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. సో మన ఫస్ట్ వాళ్ళ హెడ్డింగ్ చూద్దాం. ఫీల్డ్ అండ్ ఫ్రాటర్నిటీ అన్నాడు. ఫ్రాటర్నిటీ అంటే మీనింగ్ వచ్చి బ్రదర్హుడ్ అని చెప్పవచ్చు. బ్రదర్హుడ్. ఇక్కడ ఫీల్డ్ అన్నాడు. మన క్రికెట్ వాటిలో ఫీల్డ్ అంటాం కదా, అది ఫీల్డ్. అలాగే మన ఫీల్డ్లో ఉండాల్సింది బ్రదర్హుడ్ అన్నాడు, ఫ్రాటర్నిటీ. సో ఆన్ ద ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్, స్పోర్ట్ ఈజ్ పొలిటికల్ అంటే మీనింగ్ ఏంటి? మనకి స్పోర్ట్స్లో రాజకీయాలు ఉంటాయి, అది కామన్. కానీ బట్ ఇట్ మస్ట్ నాట్ బి ద స్టేజ్ అలా అని చెప్పి మనం ఏం చేయకూడదు అనమాట. ఇక్కడ స్టేజ్ అన్నాడు కదా, స్టేజ్ అంటే ఒక తెలుగు వేదిక అంటాం. ఫర్ థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. ఇక్కడ మనకి థియేటర్ ఆఫ్ అంటే ఒక ప్లేస్గా చెప్పినాడు. అంటే ఇక్కడ ఏంటనమాట, మనం రాజకీయాలు చేయకూడదు ఎక్కడనమాట, స్పోర్ట్స్లో. మనం దాని ద్వారా ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేయకూడదు. కాన్ఫ్లిక్ట్స్ అంటే డిస్ప్యూట్ అని చెప్పొచ్చు. అంటే ఆటల్లో రాజకీయాలు ఉండొచ్చు కానీ మన ఆటలతో రాజకీయాలు చేయకూడదు అంటున్నాడు. ఇదే ఇక్కడ మనకి ఇచ్చిన ఎడిటోరియల్. మనం ఫస్ట్ సింపుల్గా సమ్మరీ చూద్దాం. సమ్మరీ చూస్తే మన రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. సో మ్యాచ్లో ఇండియా గెలిచింది అనుకోండి. సో ఇక్కడ మనం చెప్పేది న్యూస్ ఏంటంటే, ఇక్కడ ఆ మ్యాచ్ అయిన తర్వాత మన ఇండియా కెప్టెన్ ఉన్నారు కదా, సూర్యకుమార్ యాదవ్, అతను పాకిస్తాన్ కెప్టెన్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్నమాట. మన ఇండియన్స్ ఎవరు కూడా ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సో దీన్ని అందరూ ఏంటంటే నెగిటివ్గా చూస్తున్నారు. ఇలా చేయకూడదు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఓన్లీ ప్లేయర్స్. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఏంటనమాట, ఏం కాదు, ఇక్కడ సోల్జర్స్ కాదు. వీళ్ళ పని ఏంటనమాట, ఆడడం, గెలుపు, ఓటమి అంతే. ఇక్కడ మనకి షేక్ హ్యాండ్ అనేది ఏమవుతుంది అనమాట అంటే, ఇక్కడ మనకు కావాల్సింది తెలుగులో అంటాం క్రీడా స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. అది అంతవరకే కానీ వాళ్ళకి యుద్ధానికి వీళ్ళకి మనం సంబంధం లేదు. ఓకేనా? వీళ్ళేమి బార్డర్లో ఉండి ఫైట్ చేసే సైనికులు కాదు కదా. వీళ్ళ పని ఏంటి, ఆడడం, గెలిచామా ఓడామా అంతవరకే తప్ప దీన్ని పొలిటికల్ చేసి మనం వాళ్ళని అక్కడ క్రిటిసైజ్ చేయడం, వాళ్ళు తక్కువ చేయకూడదు. సో ఇలాంటివి చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి మనకిచ్చిన ఇది సమ్మరీ అనమాట, ఎడిటోరియల్. స్పోర్ట్స్ లాగానే ఉండాలి. సో ఒకప్పుడు ఎప్పుడో బ్రిటిషర్స్ అనే వాళ్ళు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. అప్పట్లో మన దేశంలో ఉండే కొంచెం రిచ్ పీపుల్ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత అది కంటిన్యూ అయింది. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. స్పోర్ట్స్ విషయంలో పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అలాగే మన క్రికెట్ బోర్డు ఉంది బీసీసీఐ, ఇది కూడా ఏం చేస్తుందంటే, మన బీసీసీ అంతా కూడా పొలిటికల్ అయిపోయింది అనమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ బీసీసీఐలో ఉండే మెయిన్ మెంబర్స్ అందరూ కూడా ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉన్న పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అలాగే ఐసీసీ కూడా మీకు తెలుసు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఏం చేస్తుందంటే, కావాలని చెప్పి క్యాచ్ చేసుకోవడం కోసం ఇండియాని పాకిస్తాన్ని ఒకే గ్రూప్ లో పెడుతుంది అనమాట. దీనివల్ల మ్యాచెస్ కండక్ట్ చేయడం ఎక్కువ మంది చూస్తారని చెప్పి ఇలా కూడా ఈ క్రేజ్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది ఒకరి మిస్టేక్ అని కాదనమాట, దీంట్లో చాలా మంది యొక్క మిస్టేక్ ఉంది. ఏది ఏమైనా సరే, ఎక్కడి నుంచైనా సరే ఇలా బిహేవ్ చేయకండి, ఆటను ఆటలా చూడండి. సో సూర్యకుమార్ యాదవ్ చెప్తున్నారు, మన వాళ్ళు చెప్తున్నారు అనమాట, మిగతా గేమ్స్ లో ఒకవేళ మళ్ళీ మన పాకిస్తాన్తో ఆడమనుకుంటే ఒకవేళ ఫైనల్కి వచ్చి అప్పుడు కూడా మన వాళ్ళకి మనకి అప్పట్లాగా బిహేవ్ చేయొద్దు. సో క్రికెట్ని క్రికెట్ లా చూడండి, గేమ్ని గేమ్ లా చూడండి. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఈ ఇష్యూ ప్రజెంట్ పొలిటికల్ అయిపోయింది. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లాగా మాట్లాడుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటే అనమాట, దేశభక్తి అన్న ఒక రీజన్ చూపించి మాట్లాడుతున్నారు. సో ఇది ఒక హాట్ టాపిక్ గా చెప్పొచ్చు, ఒక బర్నింగ్ టాపిక్ గా మనం చెప్పొచ్చు అనమాట. సూర్యకుమార్ ఇక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనమాట పాకిస్తాన్ ప్లేయర్స్ కి. మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ అంతగా వాళ్ళతో మూవ్ అవ్వలేదు ఫ్రెండ్లీగా అని చెప్తున్నాడు. సో అదే ఈ రోజు మనం చెప్పుకునే ఎడిటోరియల్. చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం దీంట్లో వచ్చే మంచి వొకాబులరీ ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో స్టార్ట్ చేద్దాం. ముందు అక్కడ మీరు ఏం చేస్తారంటే, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ చూసి క్లాస్ వినండి. ఫస్ట్ వన్, స్పోర్ట్స్ లైక్ వార్. స్పోర్ట్స్ అనేవి ఎలాంటివి అంటే యుద్ధం లాంటివి అంటున్నాడు. కెన్ బి ఏ కంటిన్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ బై అదర్ మీన్స్. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ స్పోర్ట్స్ లో కూడా మన వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నాడు. సో పాలిటిక్స్ చేస్తారంట స్పోర్ట్స్ లో అని చెప్పడం కోసం స్పోర్ట్స్ లైక్ వార్ అన్నాడు.
మనం మన పదం చెప్పుకున్నాం వార్. వార్ నౌన్గా చెప్పాను. ఇంగ్లీష్లో వార్ చేస్తే సింపుల్గా దాని ఇంగ్లీష్ ఏమంటారంటే వేజ్ అని చెప్పాను. వేజింగ్ వార్ అన్నాము. వేజ్ అంటే మీనింగ్ వచ్చి పెర్ఫామ్ అని చెప్పాము. ఇక్కడ రెండు ఒకటి అంటున్నాడు. స్పోర్ట్స్ లైక్ వార్, స్పోర్ట్స్ లాగానే అంటే యుద్ధం లాగా రెండు కంపేర్ చేస్తున్నాడు. కెన్ బి ఏ కంటిన్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ బై అదర్ మీన్స్. అదర్ మీన్స్ అంటే వేరే విధంగా. బట్ ఇట్ ఆల్వేస్ మేక్స్ సెన్స్ టు క్వశ్చన్ ఆల్ ద ఫార్మ్స్ అండ్ అవతార్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నాడు. అవతార్స్ అంటున్నాడు. అక్కడ అవతార్ అంటే ఒక మీనింగ్ వచ్చి పర్సన్ గా చెప్పండి, అంటే ఒక ఐకాన్ గా చెప్పొచ్చు. చాలా మంది ఏం చేస్తారు ప్రజెంట్ అంటే రాజకీయ అడ్డం పెట్టుకొని చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రాజకీయ నాయకుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్షిప్. వీళ్ళ పని ఏంటనమాట రాజకీయాలు కాదు. సో మేక్ సెన్సెస్ టు క్వశ్చన్ ఆల్ ద ఫార్మ్స్ అండ్ అవతార్స్ ఆఫ్ పాలిటిక్స్. అంటే మన ప్లేయర్స్ కూడా పాలిటిక్స్ చేస్తారని చెప్తున్నాడు. అలా చేయొద్దు. ద ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ ఆన్ September 4, 2025 వాజ్ ప్రిసిడెడ్ బై డిమాండ్స్. ఇక్కడ యాక్చువల్గా అక్కడ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే అంటే షెడ్యూల్ వచ్చిన వెంటనే అక్కడ అప్పటికే దీని మీద అందరూ కూడా ఇష్యూ స్టార్ట్ చేసేసారనమాట. ఏమని? ప్రిసిడెడ్ బై అంటే ముందే, కమ్ బిఫోర్ అని. దాట్ ఇట్ బి సస్పెండెడ్. అక్కడ సస్పెండ్ అంటే మీనింగ్ వచ్చి ఆపేయాలి లేదా సస్పెండ్ చేయాలి అని. నథింగ్ బట్ ఆన్సర్ హోల్డ్ చేసేయండి. సస్పెండ్ అంటే అది షెడ్యూల్ చూడగానే అందరూ చెప్పారనమాట. ఇండియా పాకిస్తాన్ తో ఆడొద్దు. రీసెంట్ గా మన మీద వాళ్ళు అటాక్ చేస్తారు, మీకు తెలుసు, పెహల్గామ్ అటాక్ అంటున్నాం. అది చేశారు కాబట్టి మనం వాళ్ళతో రిలేషన్షిప్ ఉండకూడదు, ఏ విధమైన రిలేషన్ ఉండకూడదని చెప్పి మన వాళ్ళు అక్కడ కొంతమంది పొలిటికల్ పార్టీ మెంబర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తారనమాట ఈ మ్యాచెస్ ని. సో దాట్ ఇట్ బి సస్పెండెడ్. శివసేన యూబీటీ లీడర్ ఉద్ధవ్ ఠాక్రే కాల్డ్ ఇట్ అండ్ ఇన్సల్ట్ టు నేషనల్ సెంటిమెంట్. ఇది మన జాతీయ మనోభావాలకి ఒక ఇన్సల్ట్ అంటున్నాడు. వాళ్ళతో మ్యాచ్ అడితే మనకి ఇన్సల్ట్ అంటున్నాడు. ఇన్సల్ట్ నౌన్ గా చెప్పొచ్చు. ఇన్సల్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎఫరెంట్ గా చెప్పొచ్చు. మన దీన్నే సింపుల్ గా హ్యూమిలియేషన్ అంటాము. ఇంకా కావాలంటే మోర్టిఫికేషన్ అంటాం. మీరు వాళ్ళతో ఆడాలంటే అది మన జాతీయ గౌరవానికి ఒక ఇన్సల్ట్ అని చెప్పి అతను అక్కడ రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు అనమాట. ఒక పక్కన ఇదే టైంలో వైల్ ద ఏఎన్ఎంస్ అజదుద్దీన్ ఓవైసీ అన్నాడు. ఓవైసీ అన్నాడు ఆర్గ్యూడ్ దట్ కమర్షియల్ గెయిన్ హ్యాడ్ బీన్ వాల్యూడ్ ఓవర్ ద లైఫ్ లాస్ట్ ఇన్ పెహల్గామ్. మీకు కమర్షియల్ గా కావాలా, మీకు డబ్బులే కావాలా? అక్కడ మన వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా. ఆ ప్రాణం కన్నా మీకు కమర్షియల్ గా మీకు ఎక్కువగా డబ్బే ముఖ్యం అన్నట్టు అక్కడ అతను నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా విమర్శలు అనమాట. బీసీసీఐ మీద చేస్తున్న విమర్శలుగా మాట్లాడుతున్నాడు. సో అక్కడ అన్నాడు అనమాట. సో ఓవైసీ ఆర్గ్యూడ్ దట్ కమర్షియల్ గెయిన్ హ్యాడ్ బిన్ వాల్యూడ్ ఓవర్. అక్కడ వాల్యూడ్ ఓవర్, వాల్యూ అంటే మీనింగ్ వచ్చి ఎస్టిమేట్ గా చెప్పచ్చు. అక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. మీకు కావాల్సింది డబ్బులు, మీకు కావాల్సింది కమర్షియల్ గెయిన్ హ్యాడ్ బిన్ వాల్యూడ్ ఓవర్ ద లైఫ్స్ లాస్ట్ అంటున్నాడు ఇన్ పెహల్గామ్. అక్కడ మన వాళ్ళు ప్రాణం కోల్పోయారు, దానికన్నా మీకు మనీయే ముఖ్యం అని అక్కడ విమర్శిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా కోర్టు పేపర్ అంటే పిటిషనర్ హ్యాడ్ ఆల్సో ఆస్క్డ్ సుప్రీం కోర్ట్ టు క్యాన్సిల్ ద గేమ్. కొంతమంది అయితే వాళ్ళ దేశభక్తిని అక్కడ ప్రూవ్ చేయడం కోసం అనమాట సుప్రీం కోర్టు కదంట ఈ మ్యాచ్ ఏదోలాగా ఆపని చెప్పి. యాట్ అయినప్పటికీ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హ్యాడ్ డిసైడెడ్ దట్ హీస్ టీమ్ వుడ్ నాట్ షేక్ హ్యాండ్స్ విత్ ఇట్స్ పాకిస్తానీ కౌంటర్ పార్ట్. సో మన వాళ్ళు మ్యాచ్ ఆడారు కానీ వాళ్ళతో మన వాళ్ళు ఏంటనమాట షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కౌంటర్ పార్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి ప్రత్యర్థి, ఒక మీనింగ్ వచ్చి సమానుడు, సమ ఉద్యోగుడు అంటాము. నథింగ్ బట్ ఆన్సర్ ఈక్వలెంట్. మన వాళ్ళకైతే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. కాలింగ్ ఈట్ అండ్ అలైన్మెంట్ అంటున్నాడు. తాను అక్కడ చెప్పారనమాట మేము చేసే ఈ యాక్షన్ అది సెంట్రల్ గవర్నమెంట్ కి అలైన్మెంట్ గా ఉంటుంది అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అగ్రిమెంట్ అనమాట. మేము కూడా అగ్రి అవుతున్నాము, మ్యాచ్ అంటే ఆడుతాం తప్ప మేమైతే వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వట్లేదు. దీనివల్ల మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అగ్రి అవుతున్నాము వాళ్ళ డిసిషన్ తో. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోటివే మా మోటివ్ అన్నట్టు వీళ్ళు ఇక్కడ ఇండికేషన్ ఇచ్చారంట. దీన్ని మనకు విమర్శిస్తున్నారు, ఇలా చేయకూడదని చెప్తున్నారు అనమాట. రాజకీయాలు వేరు, స్పోర్ట్స్ వేరు అని చెప్తున్నారు అనమాట. With the government policy, it is striking that Mr. Thackeray and Mr. Owaisi from different ends of
పొలిటికల్ స్పెక్ట్రమ్ అన్నాడు. యాక్చువల్లీ ఇద్దరు కూడా థాకరే కానీ ఓవైసీ కానీ ఇద్దరు కూడా డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ అనమాట. వీళ్ళిద్దరు వేరు వేరు భావాలున్న వ్యక్తులు, కానీ ఈ విషయంలో మాత్రం ఒకే తాటిపైకి వచ్చారంటే ఒకే విషయాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇండియా పాకిస్తాన్ తో ఆడొద్దని. అంటే వీళ్ళకి కావాల్సింది రాజకీయాలు అనమాట. అంటే వీళ్ళకి కావాల్సింది నేషనల్ లో ఉన్న ఒక ఇష్యూని వీళ్ళు రైజ్ చేసి దాన్ని వాళ్ళు అక్కడ క్యాస్ట్ ట్రై చేస్తారంటే అందరూ యాక్చువల్ అయితే ఎక్కువగా రాజకీయాలు చేసే వ్యక్తులు వీళ్ళందరూ వేరే వేరే భావాలు ఉన్నాయి, కానీ ఇక్కడ అందరూ ఏం చేస్తారనమాట దాన్ని ఒక వెపన్ గా వాడుకుంటారని చెప్పినాడు. మిస్టర్ థాకరే అండ్ మిస్టర్ ఓవైసీ ఫ్రమ్ డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఎకోడ్ ద బీజేపీ లెడ్ గవర్నమెంట్స్ పాలసీ ఆఫ్ డిసెంగేజ్మెంట్ అంటున్నాడు. ఆన్సర్ ఎకో అనే పదం రాశాడు. ఎకో అంటే రిపీట్ అంటున్నాడు అనమాట. అక్కడ మీనింగ్ రాశాడు డిసెంగేజ్మెంట్ అని రాశాడు. డిసెంగేజ్మెంట్ అంటే మీనింగ్ వచ్చి సెపరేషన్ అనమాట, మనం వాళ్ళ నుంచి విడిపోవడం అనమాట. అంటే వాళ్ళకి మనకి సంబంధమే లేదు. డిసెంగేజ్మెంట్ అంటున్నాడు, డిసెంగేజ్మెంట్ ఫ్రమ్ పాకిస్తాన్. సో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏదైతే చెప్పిందో వీళ్ళే దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఇది ఒక వాళ్ళకి కావాల్సిన ఒక ఇష్యూ కాబట్టి. సో యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అందరూ అపోజిట్ గా మాట్లాడాలి, అలా లేదనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే ఇది ఒక నేషనల్ ఇష్యూగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఒక సింగిల్ ఇష్యూగా చూస్తున్నారు. సో రివీలింగ్ హౌ దిస్ డిబేట్ హ్యాస్ బీన్ సర్కమ్స్క్రైబ్డ్ బై నోషన్స్ ఆఫ్ నేషనల్ సాలిడారిటీ. పక్కన సాలిడారిటీ అనే పదం రాశాడు. అంటే మీనింగ్ వచ్చి ఐక్యమత్యము, యూనిటీ. ఇది వేరే పదం సాలిట్యూడ్ అంటాడు. ఇది నౌన్ గా చెప్పండి, ఒంటరితనము, లోన్లీనెస్. ఇది వేరే పదం, ఇది సాలిసిట్యూడ్ అని చెప్పండి, అంటే వరి అనమాట. మనకు 3 పదాలు ఉన్నాయి, 3 చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ విషయాన్ని బట్టి మనం ఒకటి చెప్పొచ్చు అంట. సో ఐక్యమత్యము అంటే దేశానికి ఇంటిగ్రిటీ సంబంధించిన విషయంలో పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఏకమవుతున్నాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ మీద అంటే ముందే అందరూ కూడా ఒకేలా మాట్లాడతారు కదా, అదే చెప్పారు కూడా. సో రివీలింగ్ హౌ దిస్ డిబేట్ హ్యాస్ బీన్ సర్కమ్స్క్రైబ్డ్ అన్నాడు. సర్కమ్స్క్రైబ్ ఫస్ట్ సర్కమ్ అని రాయండి, ఇది వెంట, ఇది స్క్రైబ్. సర్కమ్స్క్రైబ్ అంటే లిమిట్ చేసేయడం, అక్కడతో ఆపేయడం. సింపుల్ గా చెప్పాలంటే రిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. వెంట అంటే మీనింగ్ వచ్చి అవాయిడ్ అని చెప్పొచ్చు, అవాయిడ్ చేయడం. ఓకేనా. బై నోషన్స్ ఆఫ్ నేషనల్ సొలిడారిటీ పక్కన మన ఏంటనమాట అక్కడ డిబేట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. నోషన్స్ అంటే ఐడియా. మనందరికీ ఒక మెయిన్ నోషన్ ఏంటంటే జాతీయ సమైక్యత. నోషన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఐడియా. నోషన్స్ ఆఫ్ అంటున్నాడు. సో నేషనల్ solidarity, but the BCCI is also partly to blame for having long operated outside the purview of sports governance law. Answer purview అన్నాడు. PURVIEW. పర్వ్యూ అంటే మీనింగ్ వచ్చి స్కోప్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో మనం ముఖ్యంగా మనం ఎవరినంటే ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది బీసీసీఐ. బీసీసీఐ కూడా పొలిటికల్ గా బిహేవ్ చేస్తుంది. బీసీసీఐ మ్యాక్సిమం హెడ్స్ మెంబర్స్ అందరూ కూడా ప్రజెంట్ రూలింగ్ పార్టీకి చాలా క్లోజ్ అనమాట. వాళ్ళు ఒకటే బీజేపీ పార్టీ రన్ చేస్తున్నట్టు అవుతుంది. యాక్చువల్గా బీసీసీఐ మీద గవర్నమెంట్ ఫుల్ రైట్స్ లేవు, అలాంటిది దాని మీద వీళ్ళందరూ కూడా అధికారం చూపిస్తున్నారు అంటున్నాడు. So sustained by networks that still link administrators to ruling party. Sustained అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూ అవుతున్నారు. ఎలా కంటిన్యూ అవుతారు అనమాట? బై నెట్వర్క్స్ దాట్ స్టిల్ లింక్ అడ్మినిస్ట్రేటర్. దాంట్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా రూలింగ్ పార్టీస్ క్లోజ్ అంట. క్రికెట్ హ్యాస్ నెవర్ బీన్ ఇమ్యూన్ టు పాలిటిక్స్ అంటున్నాడు. అంటే క్రికెట్ హ్యాస్ నెవర్ బీన్ ఇమ్యూన్ టు పాలిటిక్స్ అంటే అదేంటనమాట. యాక్చువల్ అక్కడ ఇమ్యూన్ అంటే స్ట్రాంగ్, నాట్ స్ట్రాంగ్ అంటున్నాడు. అంటే క్రికెట్ లో రాజకీయం అనేది కామన్ అంటున్నాడు. కలోనియల్ ఇండియా యూజ్డ్ టు నెగోషియేట్ పవర్ అంటున్నాడు. అప్పట్లో కలోనియల్ అంటే బ్రిటిష్ కాలం అనమాట. కలోనియల్ ఇండియా యూజ్ ఇట్ టు నెగోషియేట్ పవర్ విత్ ఇంపీరియల్ రూలర్స్. అప్పట్లో క్రికెట్ ను వాడి మన ఇంపీరియల్ రాయల్ అనమాట మన రూలర్స్ తో మాట్లాడేవారు. అండ్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్వెస్టెడ్ దేర్ ఎన్కౌంటర్స్ విత్ వెయిట్ ఆఫ్ పార్టిషన్. అప్పట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది గతంలో కూడా. యాట్ క్రికెట్ ఎస్పెషల్లీ ఇన్ ద 1970s అండ్ 2000s ఓపెన్ స్పేస్ ఫర్ కాంటాక్ట్ అనమాట. క్రికెట్ ద్వారా అక్కడ మధ్యలో చర్చలు జరిగాయి అనమాట. అంటే క్రికెట్ ఒక మంచి విషయంగా మారింది.
ఒక డిస్కషన్ ఒక స్టేజ్ లా మారిందంట. ఎప్పుడంట 1970s అండ్ 2000s అంటున్నాడు. ఓపెన్ స్పేస్ ఫర్ కాంటాక్ట్ విత్ ద ఫీల్డ్ అలోయింగ్ ఏ రైవల్రీ. అప్పట్లో రైవల్రీ అంటే పోటీ, దాట్ వాజ్ స్పోర్టింగ్ రాదర్ దాన్ మిలిటరీ. అది ఓన్లీ ఆటగానే చూడాలి తప్ప మనం మిలిటరీగా చూడకూడదు. కాబట్టి కొన్ని సార్లు ఈ స్పోర్ట్స్ కూడా కంట్రీస్ మధ్య రిలేషన్ ని మెరుగుపరుస్తాయి అనమాట. అంతేగాని ఇవి యుద్ధాలకు దారి తీయకూడదు. గతంలో కూడా చూస్తే ఒకప్పుడు ఏంటనమాట, ఇది మంచిగా పనిచేసిందంట ఈ స్పోర్ట్స్ అనేది, లైక్ క్రికెట్ అని చెప్తున్నాడు. టుడే దిస్ ట్రెడిషన్ ఈస్ బీయింగ్ ఎరోడెడ్ బై ద కలెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్రికెట్ అంటున్నాడు. కానీ ఈ రోజులో చూస్తే అలా లేదంట. దిస్ ట్రెడిషన్ ఈస్ బీయింగ్ ఎరోడెడ్ బై అన్నాడు. అక్కడ ఆన్సర్ లో ఎరోడ్ అనే పద రాశాడు. ఎరోడ్ అంటే మీనింగ్ వచ్చి వీకెన్ గా చెప్పండి. వీకెన్ అంటే డాంపెన్ అని. డాంపెన్ అన్నా, వీకెన్ అన్నా, ఎరోడ్ అన్నా, సింపుల్ చెప్పాలంటే కరోడ్ అన్నా ఒకటే. కరోడ్ అంటే తగ్గిపోవడం. అప్పట్లో ఉన్నంతగా ఇప్పుడు లేదనమాట. గేమ్ యొక్క స్పిరిట్ మారిపోయింది. టుడే దిస్ ట్రెడిషన్ ఈస్ బీయింగ్ ఎరోడెడ్ బై ద కలెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. కలెక్టివ్ అంటే టోటల్ అన్నమాట, అన్ని కలుపుకొని. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్రికెట్ ఇంటూ అనదర్ థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అక్కడ థియేటర్ అంటే ప్లేస్ గా చెప్పొచ్చు, థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు క్రికెట్ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ కి ఒక మంచి థియేటర్ గా మారింది అనమాట. ఒకప్పుడు మనం యుద్ధాలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరూ దాన్ని ఒక యుద్ధంలో చూస్తారనమాట. అదొక ప్లేస్ గా మారిపోయిందంట. జనాలు దాన్ని అలా క్రియేట్ చేస్తారనమాట. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందంటే అదొక యుద్ధం అనే ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తారు. మనకి ఏదో ఎమోషనల్ గా బాగానే ఉంటుంది చూడడానికి, కానీ అది అలా చేయడం మంచి పద్ధతి కాదన్నమాట. దీనివల్ల ఏంటంటే జనాల ఎమోషన్స్ అనేవి చాలా పీక్స్కి వెళ్ళిపోతాయి. అది మంచి పద్ధతి కాదన్నాడు అనమాట. మనం వేరే కంట్రీ మీద అంత రిపల్షన్ అనేది పెంచొద్దు అని చెప్తున్నాడు అనమాట. గేమ్స్ లా చూడాలి, స్పోర్ట్స్ కాబట్టి మనం దాన్ని స్పోర్ట్స్ మెన్షిప్ ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పినదే థియేటర్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి ప్లేస్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాడు. ఒక కాన్ఫ్లిక్ట్ గా మారిపోతుంది. కాన్ఫ్లిక్ట్ అంటే నౌన్ గా చెప్పొచ్చు. కాన్ఫ్లిక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ డిస్ప్యూట్. కొన్నిసార్లు మనం దీన్నే వార్గా కూడా చెప్పొచ్చు. ఏ సెన్స్ అంటే నెగిటివ్ సెన్స్ కాబట్టి. సో ఇప్పుడు అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, అంతా చేంజ్ అయిపోయిందంట. ఎలా మారిపోయిందంట? బై ద కలెక్టివ్ అంటాడు అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్రికెట్ ఇంటూ అనదర్ థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ నాట్ సోల్జర్స్. అక్కడ చెప్పండి, స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ నాట్ సోల్జర్స్. సోల్జర్స్ అనుకోండి ఫైట్ చేస్తారు, కావాలంటే చనిపోతారు కూడా దేశం కోసం. కానీ స్పోర్ట్స్ పర్సన్స్ అలా కాదు కదా, ఏదో ఆడతారు వచ్చేది తప్ప వాళ్ళేమి సోల్జర్స్ కాదు. ప్రాణాలు లెక్క చేయకుండా అసలు ప్రాణాలు కోల్పోయి యుద్ధం చేసి బార్డర్స్ లో ఉండి ఫ్యామిలీని వదిలేసి అంత ఏం చేయరు. వీళ్ళు ఓన్లీ జస్ట్ ఆడడం, గెలిచామా ఓడామా, గెలిచినా ఓడిన వాళ్ళకి అంత నష్టం ఉంటుంది అనమాట. సో అక్కడ చెప్పింది అంటే వీళ్ళేమి సోల్జర్స్ కాదు, మీరు వాళ్ళని యుద్ధంతో కంపేర్ చేయకండి. యుద్ధం అంటే వేరు, వాళ్ళు సోల్జర్స్, వాళ్ళు అక్కడ డూ ఆర్ డైగా ఫైట్ చేస్తారు, చనిపోతారు కూడా. వీళ్ళ పని అది కాదు, ఆడటం, గెలుపు ఓటమ అంతవరకు తప్ప వీళ్ళేమి సోల్జర్స్ కాదు. మీరు అందుకే దాన్ని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీరు యుద్ధంతో పోల్చడం ఒక ఫూలిష్ థింగ్ అని చెప్తున్నాడు. సో స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ నాట్ సోల్జర్స్ అండ్ దేర్ జెస్చర్స్ మ్యాటర్. జెస్చర్స్ అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్. జెస్చర్ అంటే సిగ్నల్ గా చెప్పొచ్చు. జెస్చర్స్ వాళ్ళు ఇచ్చే జస్ట్ సిగ్నల్స్ అనమాట. మ్యాటర్ బికాస్ దే డ్రమటైజ్ ఫెలోషిప్ అనమాట. అలా కావాలనే దాన్ని ఏదో డ్రమటైజ్ చేస్తున్నారు, అంటే కొంచెం వావస్టెడ్ అనమాట, షో చేస్తారు. క్రికెటర్స్ ఎప్పుడు కూడా చూస్తాం, వాళ్ళు కొంత డ్రమటైజ్ చేస్తున్నారు, ఏదో నిజంగా డైరెక్ట్ గా యుద్ధం చేస్తున్నారా పాకిస్తాన్ తో అన్నట్టు అంత బిల్డప్ ఇస్తారంట. అంత లేదంటున్నాడు. దే డ్రమటైజ్ ఫెలోషిప్ అంటే మనందరూ ఒకటే అన్న ఫీలింగ్ మనం అక్కడ క్రియేట్ చేసేస్తారనమాట. సో ఆడేది ఒక పర్సన్ అయితే మేమంతా ఆడుతున్నాం అన్న ఫీలింగ్ మనం క్రియేట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అన్నప్పుడు వీళ్ళు అక్కడ డ్రమటైజ్ చేస్తున్నారంట ఫెలోషిప్ అంటే అందరూ కూడా మనందరూ ఒకటే అనే ఫీలింగ్ ని ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారనమాట, డ్రమటైజ్ చేస్తున్నారు అంటున్నాడు. టు విత్డ్రా ఫ్రమ్ ఈవెన్ దిస్ మినిమం కర్టెసీ కన్ఫ్యూజెస్. టు విత్డ్రా మనం వెనక రావాలనుకుంటే ఫ్రమ్ ఈవెన్ దిస్ మినిమల్ కర్టెసీ అన్నాడు. అక్కడ మినిమల్ అంటే తక్కువ, మినిమల్ MINIMAL. మినిమల్ అంటే కొంచెము, జస్ట్. అంటే కర్టెసీ అంటే పొలైట్నెస్ అని చెప్పొచ్చు. కర్టెసీ
సరే నౌన్ గా చెప్పండి. కర్టెసీ అంటే మీనింగ్ వచ్చి పొలైట్నెస్. సో మినిమం అన్నాడు అనమాట, కర్టెసీ అన్నాడు. తర్వాత అన్నాడు కన్ఫ్యూజెస్ సోలిడారిటీ విత్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం విత్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఫెలో అథ్లెట్స్ అన్నాడు. మనం వాళ్ళని కంపేర్ చేయకూడదు, కన్ఫ్యూజ్ చేస్తారంట. దేన్ని అనమాట, మన యొక్క సోలిడారిటీ అంటే ఐక్యమత్యం విత్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. సో విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అంటే మీకు తెలుసు కదా, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని. సో టెర్రరిజం వల్ల విత్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఫెలో అథ్లెట్ విత్ ద రెప్యుటేషన్ ఆఫ్ అన్నాడు. రెప్యుటేషన్ REPUTIATION అంటే మీనింగ్ వచ్చి క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. సో దీంతో కంపేర్ చేయొద్దు అన్నాడు అనమాట. సో athletes, the Asia Cup game showed how far Indian cricket has moved from the position that sport affirms the fraternity of ordinary life. మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, మన వాళ్ళు ఇక్కడ ఆసియా కప్ లో మ్యాచ్ లా చూడకుండా దీన్ని వేరేగా కన్వర్ట్ చేస్తారు. దీని వల్ల చాలా నష్టం జరిగింది అనమాట, మన మీద ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ద ఆసియా కప్ గేమ్ షోడ్ హౌ ఫార్ ఇండియన్ క్రికెట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ద పొజిషన్ దట్ స్పోర్ట్ ఎఫ్ఎం అంటే కన్ఫర్మ్స్ ద ఫ్రాటర్నిటీ ఆఫ్ ఆర్డినరీ లైఫ్ అనమాట. అది ఓన్లీ ఆట వరకే, ఆడినంత వరకు ఆట అవుతుంది, తర్వాత ఎవరి పని వాళ్ళది. కాబట్టి ఇది దానికి విరుద్ధంగా ఉందన్నమాట. అలా చేయడమే మంచిది కాదు. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అని చెప్పాను, ఆఫ్ ఆర్డినరీ లైఫ్ విత్ ఇట్స్ రిచువల్స్ ఆఫ్ రైవల్రీ ఆర్ జాయ్ రైజింగ్ డిఫెన్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ అన్నాడు. విత్ ఇట్స్ రిచువల్స్ ఆఫ్ రైవల్రీ, రిచువల్స్ అంటే చేసే పనులు, రిచువల్స్ నౌన్ అక్కడ యాక్షన్స్ అని చెప్పండి. విత్ ఇట్స్ రిచువల్స్ అంటే విత్ ఇట్స్ యాక్షన్స్ ఆఫ్ రైవల్రీ, మనం దాన్ని రైవల్రీగా చూస్తాము. కాసేపు తర్వాత జాయ్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. రైజింగ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ వైలెన్స్ అంతవరకు తప్ప మనం దీన్ని డిఫెన్స్ అంటే అపోజిషన్, ఆటలా మాత్రమే చూడాలి. డిఫెన్స్ అంటే అపోజిషన్, మ్యాచ్ వరకే చూడాలి. ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా ఎవరి పని వాళ్ళతో తప్ప మనం దాన్ని వేరేగా చూడకూడదు. డిఫెన్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ అన్నాడు. బ్లడ్ షెడ్ అంటే రక్తపాతము. ఇట్ ఈస్ బ్యాడ్ ఎనఫ్ దట్ అన్నాడు ద ఐసీసీ ప్లేసెస్ ద ఇండియా అండ్ ద పాకిస్తాన్ టీమ్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ అంటున్నాడు. సో ఐసీసీ కూడా ఏం చేస్తుంది అనమాట, చాలా నెగిటివ్ గా అంటే అక్కడ కమర్షియల్ గా థింక్ చేస్తుంది. సో ఐసీసీ ప్లేసెస్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ టీమ్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఇన్ మల్టీలాటరల్ టోర్నమెంట్స్. మల్టీలాటరల్ అంటే మల్టిపుల్, ఓన్లీ అక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి కానీ కావాలని చెప్పి ఇద్దరిని కూడా ఒకే గ్రూప్ లో తీసుకొస్తుంది. మామూలుగా అయితే పెద్దగా మ్యాచెస్ లేవు, పెద్దగా ఎంజాయ్కి పాకిస్తాన్ మ్యాచెస్ లేవు, దాన్ని క్యాష్ చేయడం కోసం ఇలా చేస్తుంది. ఐసీసీ కూడా మిస్టేక్ అని చెప్తున్నాడు. ఇన్ ద సేమ్ గ్రూప్ ఇన్ ద మల్టీలాటరల్ టోర్నమెంట్స్ క్రియేటింగ్ రిపిటేటివ్ మ్యాచ్అప్స్ అనమాట టు గో విత్ ఇనార్డినేట్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడు ద బీసీసీఐ ఎగ్జాక్ట్. దీనివల్ల అక్కడ బీసీసీఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇనార్డినేట్ అన్నాడు, ఇనార్డినేట్ ఇది యాడ్జెక్ట్ గా తీసుకోండి, మీనింగ్ వచ్చి ఎక్సెసివ్ అని మనం చెప్పొచ్చు. ఎక్సెసివ్ అనమాట. ఏంటి ఎక్సెసివ్ అక్కడ? ఇన్ఫ్లుయెన్స్ ద బీసీసీఐ ఎగ్జిట్స్ ఆన్ దీస్ ఈవెంట్స్. ముఖ్యంగా పేరుకి ఐసీసీ కానీ అంతా చేస్తారనమాట. బీసీసీఐ మీకు తెలుసు, బీసీసీఐ చాలా పవర్ఫుల్ అనమాట. అది ఏదనుకుంటే అది చేస్తారనమాట ఐసీసీ. సో కాబట్టి కొంతవరకు దీంట్లో ఐసీసీ మన బయట కనపడుతుంది కానీ ఇండైరెక్ట్ గా చేస్తుంది ఎవరంటే బీసీసీఐ. అక్కడ ఆన్సర్ రాశాడు ఎగ్జర్ట్స్ అన్నాడు. ఎగ్జర్ట్స్ EXERT ఎగ్జర్ట్స్ అంటే మీనింగ్ వచ్చి ఇంప్లిమెంట్ గా మనం చెప్పొచ్చు. మనం దీన్ని ఎగ్జిక్యూట్ అంటాము. సో దానికి ఉన్న పలుకుబడిని వాడుకొని కావాలని చెప్పి గేమ్స్ ని ఇలా కండక్ట్ చేస్తారంట ఆన్ దీస్ ఈవెంట్స్ రాదర్ దాన్ కాంపౌండ్ దీస్ ఆర్టిఫిషియలిటీస్. మీరందరూ కూడా ఆర్టిఫిషియల్ గా అంటే అది యాక్చువల్గా జరిగింది కాదు, కావాలని మీరు అక్కడ క్రియేట్ చేస్తున్నారు మ్యాచెస్ ని. ఇండియా పాకిస్తాన్ ఒకే చోట ఆడేలాగా, ఒకే గ్రూప్ లో ఆడేలాగా అలా చేయొద్దు అంటున్నాడు. ఆర్టిఫిషియలిటీస్ సూర్యకుమార్ అండ్ టీమ్ షుడ్ అడాప్ట్ ద మోర్ రెస్పాన్సిబుల్ కోర్స్ అండ్ రీస్టోర్ హ్యాండ్ షేకింగ్. అక్కడ ఆన్సర్ మీరు ముందున సరే బాగా ఆడండి, రీస్టోర్ చేయండి. అక్కడ మీనింగ్ వచ్చి రీస్టోర్ అల్టిమేట్ ఆన్సర్ రీస్టార్ట్. ఒక మీనింగ్ వచ్చి మనం ఎక్కువగా దీన్ని రికవర్ అంటాము. సో రాదర్ దాన్ కాంపౌండ్ దీస్ అండ్ ఆన్సర్ కాంపౌండ్ అంటే కాంప్లికేట్ చేయడం, అంటే ఇంకా కష్టమైపోవడం. ఇప్పటికే ఏదో జరిగింది దాన్ని ఇంకా మీరు కాంపౌండ్ చేయకండి. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ అంటే ఇంకా దాన్ని సీరియస్ గా మార్చొద్దు, ఇంకా కాంప్లికేట్ చేయకండి అని చివరిగా ఒక సలహా ఇస్తున్నాడు. సూర్యకుమార్ అండ్ టీమ్ షుడ్ అడాప్ట్ అంట ద మోర్ రెస్పాన్సిబుల్ కోర్. అంటే కోర్స్ అంటే మీనింగ్ వచ్చి
మనం చేసే ఒక యాక్షన్స్ అండ్ రీస్టోర్ హ్యాండ్ షేకింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఒకవేళ ఇండియా మధ్యలో కూడా ఏదైనా మళ్ళీ మ్యాచ్ పడితే ఇండియాకి పాకిస్తాన్కి అప్పట్లో చేయొద్దు, షేక్ హ్యాండ్స్ ఇవ్వండి, వాళ్ళతో మంచిగా మూవ్ అవ్వండి అని చెప్తున్నాడు. స్పోర్ట్ ఈజ్ పొలిటికల్ బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి వార్ మైనస్ షూటింగ్. స్పోర్ట్స్ తప్ప దాన్ని ఇక్కడ మనం దాన్ని రియల్ గా తీసుకురావద్దు. ఇంటర్నేషనల్ కంటెస్టెంట్స్ మైట్ మిమిక్ వార్ఫేర్ అన్నమాట. ఇవన్నీ చూడడానికి వార్ఫేర్ లా ఉంటాయి, యుద్ధాల్లా ఉంటాయి. బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ స్పోర్ట్ ఈస్ లాస్ట్ అంటాడు. మనం ఇలా చేయడం వల్ల స్పోర్ట్ అనేది దానికి ఒక మెయిన్ బేస్ పోతుంది. ఈ స్పోర్ట్స్ పర్సన్ బిహేవ్స్ అన్నాడు యాజ్ ప్రాక్సీస్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అన్నాడు. ప్రాక్సీస్ ఆఫ్ అన్నాడు. ప్రాక్సీ అంటే సబ్స్టిట్యూట్ గా చెప్పండి. అంటే స్పోర్ట్స్ మ్యాన్ లా బిహేవ్ చేయాలి తప్ప వాళ్ళ రాజకీయ పార్టీలకి ఏదో ఒక ఏజెంట్స్ లాగా పనిచేయద్దు, వాళ్ళు చెప్పింది చేయొద్దు అనమాట. రాజకీయాల జోలికి వెళ్ళొద్దు. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ మాత్రమే, దీంట్లో రాజకీయాలు ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నాడు. ఆ పొలిటికల్ లీడర్స్ సీకింగ్ టు ఇన్ఫ్లేమ్ ప్యాషన్స్ టు పోలరైజ్. దీనివల్ల ఏమవుతుందంటే టు ఇన్ఫ్లేమ్ అంటే ఫ్లేమ్ చేయడం అనమాట. ప్యాషన్స్ టు పోలరైజ్, దీనివల్ల మీరు జనాల్ని విడదీయొద్దు. అంటే పోలరైజ్ అంటే సెపరేట్ చేయడం అనమాట. అంటే ఇద్దరంగా విడగొట్టడం. పీపుల్ యొక్క ఎమోషన్ మీరు రెచ్చగొట్టి వాళ్ళతో ఆడుకోవద్దు. మీరు మాత్రం పొలిటికల్ లీడర్స్ లాగా బిహేవ్ చేయొద్దు. మీరు వాళ్ళు చెప్పిందల్లా మీరు చేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. ఇది వాడు చెప్పింది. కాబట్టి స్పోర్ట్స్ లా చూడాలి, అంతేగాని దాని యుద్ధాలకి వాటికి ముడిపెట్టొద్దు. అలా మొత్తంగా ఆడడం మానేయచ్చు, అంతేగాని మ్యాచ్ ఆడరు కాబట్టి ఆడిన తర్వాత మనం ఏంటి అక్కడ షేక్ హ్యాండ్ ఇస్తే అదొక రెస్పెక్ట్ గా తీసుకోవచ్చు. అదొక ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో ఒక రెస్పెక్ట్ గా ఫీల్ అవ్వాలి. అలాంటి వాటిని మనం రీసెంట్ గా అవాయిడ్ చేస్తున్నాం. అది ఇండియాకి ప్రపంచపరంగా మంచి సైన్ కాదు. ఇష్టం లేకపోతే మొత్తం ఆడడం మానేయాలి తప్ప ఆడిన తర్వాత అలా చేయకూడదు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ లో ఎమోషన్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో మన మీద పాకిస్తాన్ వాళ్ళ మన మీద యాంటీ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ యాంటీగా ఉన్నది, ఇది కాస్త పెరిగిపోతుంది. మెయిన్ కారణం బీసీసీ డిసిషన్స్ కానీ, అలాగే ఐసీసీ కూడా వీక్ అయిపోయింది. ఐసీసీ ఏం లేదు, ఐసీసీ అంతా మనకు ప్రజెంట్ అంత పవర్ఫుల్ కాదు. సో బీసీసీ చేస్తుంది. ఇలాంటివన్నీ ఆపండి. సో ఇకనైనా సరే స్పోర్ట్స్ లా ఆడండి. స్పోర్ట్స్ పర్సన్స్ ఏమి సోల్జర్స్ కాదు, మీరేమి యుద్ధాలు చేయట్లేదు అనమాట. ఆడతారు వస్తారు తప్ప ఇలా చేయొద్దు. మీరేమి ప్రాణాలు కోల్పోవట్లేదు, మీరు అంత గొప్పగా ఏం చేయట్లేదు. మీరు దీన్ని డ్రమటైజ్ చేయకండి. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం పబ్లిక్ లో ఎమోషన్స్ ని రైజ్ చేయొద్దు. ఇక ముందు జరిగే మ్యాచ్ లో ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే కనుక మీరు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని కాపాడండి. ఓకేనా, ఇది వాడు చెప్పాడు అనమాట. సో దిస్ ఈస్ ద passage, this is the editorial. Question చూద్దాం. According to the passage, what is the author's main concern about the current India-Pakistan cricket relations? బాలేదు. They are being shaped too much అన్నడా? కాదు. They are turning cricket into theater of conflict. క్రికెట్ మ్యాచ్ అనేది ఒక ఏదో యుద్ధంలాగా క్రియేట్ చేస్తారు. బెస్ట్ ఆప్షన్ బి. సో నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లోజెస్ట్ మీనింగ్ అంట? రిపుడియేషన్ అంటే క్యాన్సలేషన్ ఆర్ రిజెక్షన్. బెస్ట్ ఆప్షన్ ఏ సరిపోతుంది. యాక్సెప్టెన్స్ పాజిటివ్ సెన్స్, సెలబ్రేషన్ పాజిటివ్ సెన్స్, కోఆర్డినేషన్, అబ్సెషన్ అంటే ఇష్టము, మానియా నాకు సినిమా అంటే పిచ్చి, అక్కడ పిచ్చి అంటే ఇష్టము, మీన్ దట్ ఈస్ కాల్డ్ అబ్సెషన్. 11th క్వశ్చన్, అకార్డింగ్ టు ది పాసేజ్ వాట్ డస్ ద ఆథర్ సజెస్ట్ సూర్యకుమార్ యాదవ్ షుడ్ డూ? ఏం చేయాలి? ముందు కంప్లీట్ బాయ్కాట్ కాదు, కంటిన్యూ అలైన్ విత్ గవర్నమెంట్ కాదు, రీస్టోర్ ద హ్యాండ్ షేక్ ఉంటే బెస్ట్ ఆప్షన్ సి. Question number 12. According to the passage, what does the author mean by sport affirms the fraternity or of ordinary life అన్నాడు. స్పోర్ట్స్ షుడ్ బి సీన్ ఏ మిలిటరీ ట్రైనింగ్ కాదు. స్పోర్ట్స్ బిల్డ్స్ ఫ్రెండ్షిప్ బియాండ్ పొలిటికల్ రీజన్. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏం చేస్తారనమాట, స్పోర్ట్స్ ఫ్రెండ్షిప్ అనేది ఫ్రాటర్నిటీని క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు, లేదా బ్రదర్హుడ్ అని చెప్పొచ్చు. 13th క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ మెన్షన్? ఇది చెప్పలేదంట. క్రికెట్ వాజ్ యూజ్డ్ డ్యూరింగ్ కొలోనియల్ టైమ్స్ చెప్పాడు. క్రికెట్ మ్యాచెస్ హ్యావ్ ఆల్వేస్ బిన్ ప్యూర్లీ స్పోర్టింగ్ కాదు. క్రికెట్ లో అంటే స్పోర్ట్స్ లో ఆల్రెడీ క్రికెట్ లో ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, కానీ మనం దాన్ని మెయిన్ ఫోకస్ పెట్టకూడదు. ఓకేనా, బెస్ట్ ఆప్షన్ బి. క్రికెట్ మ్యాచెస్ హ్యావ్ ఆల్వేస్ బిన్ ప్యూర్లీ స్పోర్టింగ్, ఇది రాంగ్. అది ప్యూర్లీ స్పోర్ట్స్ కాదు, రాజకీయాలు ఉంటాయి కానీ పూర్తిగా కాదని చెప్పాడు. బెస్ట్ ఆప్షన్ బి. అకార్డింగ్ టు పాసేజ్, వై డిడ్ ఉద్ధవ్ ఠాక్రే అపోజ్ ద ఇండియన్ పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్? బికాస్ ఇట్ కుడ్ అఫెక్ట్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ కాదు, బికాస్ ఇట్ వాజ్ అన్ ఇన్సల్ట్ టు నేషనల్ సెంటిమెంట్ అంట. అది ఆయన బాధ. సో బెస్ట్ ఆప్షన్ డి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్ డస్ ద ఆథర్ గివ్ ఫర్ ద డెక్లైన్ ఆఫ్ స్పోర్టింగ్ ఫెలోషిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? ఎందుకు తగ్గిపోతుంది? రైజ్ ఆఫ్ కమర్షియల్ ఇంట్రెస్టెస్, ఐసీసీ బయాస్డ్,
BCCA political links and policies of and the right answer best option B C BCCA పొలిటికల్ గా లింక్స్ ఉన్నాయని చెప్పాము రూలింగ్ పార్టీతో అందువల్ల వాళ్ళు ఇచ్చింది చేస్తున్నారు బెస్ట్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు పాసేజ్ విచ్ పాస్ట్ పీరియడ్స్ ఆఫ్ క్రికెట్ అండ్ 1970s బెస్ట్ ఆప్షన్ సి సర్కమ్స్క్రైబ్ అంటే ఏం చెప్పాను రిస్ట్రిక్ట్ అని చెప్పాను బెస్ట్ ఆప్షన్ బి ఎంకరేజ్ కాదు పాజిటివ్ ఎన్రిచ్ అంటే డెవలప్ చేయడం ఓవర్ లుక్ అంటే నెగ్లెక్ట్ పట్టించుకోవడం ఎంపవర్ అంటే ఆథరైజ్ అధికారం ఇచ్చుట పవర్స్ ఇవ్వడం లాస్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు పాసేజ్ వాట్ ఈస్ ద రిస్క్ ఇఫ్ స్పోర్ట్స్ పర్సన్ బిహేవ్ లైక్ ప్రాక్సీస్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళు పొలిటికల్ లీడర్స్ లాగా బిహేవ్ చేస్తే ఇంపాక్ట్ అని అడుగుతున్నాడు ఇంపాక్ట్ ఏంటి రిస్క్ అడుగుతున్నాడు దే మే లూజ్ స్పాన్సర్షిప్స్ కాదు ద స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ మే విల్ లాస్ స్పోర్ట్స్ యొక్క స్పిరిట్ అనేది పోతుంది సో బెస్ట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్